అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుండి మనం మహాభారతం యొక్క కథను విందామండి. అదేవిధంగా నేను పర్ఫెక్ట్గా నేను మీకు చెప్పట్లేదండి. నేను కొంచెం తెలుసుకొని మీకు అందిస్తున్నాను. దయచేసి ఏదైనా పొరపాటుగా చెప్పి ఉంటే నాకు చెప్పండి, అది నేను సరి చేసుకుంటాను. మహాభారతం యొక్క విశిష్టతను మనం తప్పకుండా తెలుసుకోవాలండి. ఇది రెండు రాజ్యాల మధ్య యుద్ధము కాదండి. ఇది మంచికి చెడుకు మధ్య, ధర్మం అధర్మం మధ్య వ్యత్యాసాలను ఇది తెలియజేస్తుంది. మన దైనందిన జీవితంలో ఇది మనకెంతగానో ఉపయోగపడుతుంది. మనం ఎదుర్కొనే సమస్యలకి, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క పెద్ద సమస్యకి, చిన్న సమస్యకి ఇందులో మనకి అర్థం పరమార్థం అన్నీ తెలుస్తాయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ ప్రారంభిద్దామా? ఒకప్పుడు వశిష్ఠ మహాముని మనవడు అయిన పరాశర ముని యమునా నది దాటడానికి వచ్చాడు. అతడు మహాతపస్వి, వేదాలను అధ్యయనం చేసినవాడు, సకల శాస్త్రాల పరంగతుడు. నది తీరాల నిలబడి ఉన్న పరాశర మునికి యమునా నది మధ్యలో పడవ మీద నిలబడి ఉన్న ఒక అత్యంత సౌందర్యవతి కనబడింది. ఆమె సత్యవతి. పూర్వం ఒకసారి జాలరులు చేపలు పట్టడానికి వెళ్తే సముద్రంలోకి వల విసురగా ఆ వలలో గర్భంతో ఉన్న ఒక పెద్ద చేప చిక్కింది. కానీ అది సాధారణ చేప కాదు. బ్రహ్మశాపం వలన చేపగా జన్మించిన ఒక దేవకన్య. జాలరులు ఆ చేపను సముద్రంలో నుండి బయటకి తీసి రెండుగా కోసారు. దానితో ఆ చేప శరీరంలో ఉన్న దేవకన్యకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కానీ జాలరులకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ చేప కడుపులో ఇద్దరు పిల్లలు కనబడ్డారు. ఒక పాప, ఒక బాబు. ఆ పిల్లలను ఆ దేశ మహారాజు అయిన రాజుగారికి అప్పగించారు. ఆ బిడ్డలో మగబిడ్డ మత్స్య దేశానికి రాజైనాడు. ఆడబిడ్డ అదే దేశంలోని జాలరి పుత్రికగా కొనసాగించింది. ఆమెయే సత్యవతీదేవి. పరాశర ముని సత్యదేవి యొక్క అందానికి ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్ళి తనతో సంగమించమని కోరాడు. అప్పుడు సత్యవతీదేవి ముని మాట కాదంటే శాపమిస్తాడేమో అని భయపడి వినయంగా, మహాత్మా, నేను ఒక జాలరి పుత్రికను, నా ఒళ్ళంతా చేపల కంపు, అది మీరు భరించలేరు. అలాగే నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నా తండ్రికి నేనెలా మొహం చూపించగలను అంది. దానికి పరాశరుడు ఆమె ఒంటి నుండి వస్తున్న చేపల కంపుని పోగొట్టి ఆమె శరీరం నుండి యోజన దూరం వరకు సుగంధ పరిమళ జల్లు వచ్చేలా చేస్తాడు. అందుకు ఆమెను యోజన గంధి అని కూడా అంటారు. అలాగే ఆమె కన్యత్వం చెడకుండా వరం ఇస్తానని చెప్తాడు. అప్పుడు సత్యవతి మరొక సాకుగా, ఇది పట్టపగలు ముని, ఎవరైనా చూస్తారు అని అంటుంది. దానికి పరాశరుడు తన మహిమతో మేఘాలతో సూర్యుణ్ణి అడ్డగించి లోకాన్ని చీకటి చేస్తాడు. దానితో ఆమె చేసేదేమీ లేక తాను తప్పించుకోలేనని తెలుసుకొని ముని మాటను అంగీకరించింది. అందుకు వ్యాసుడు జన్మించాడు. వ్యాసుడు పుట్టగానే పెద్దవాడై తన తల్లికి నమస్కరించి, మీకెప్పుడు నాతో అవసరం వచ్చినా నన్ను తలుచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి అతడు తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్ళాడు. ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. తరువాత బ్రహ్మ ఆజ్ఞతో
అష్టాదశ పురాణాలను, నీతి శాస్త్రాలను రచించాడు. తర్వాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలనుకున్నాడు. అది ఎలా ఉండాలంటే ఇది ఇంతకు ముందు జరిగినది, ఇక ముందు జరగబోనిది అయ్యుండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశంగా కావాలి. దాని ద్వారా మానవాళి మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి మధ్య తేడాను తెలుసుకొని జ్ఞానాన్ని అందివ్వాలనుకుని మహాభారతం రచించడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన పంచమ వేదమే మహాభారతం. మొత్తం 18 మహారథుల శౌర్యం, 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం, 18 పర్వాల జీవిత సారం. ఈ మహాభారతంలో 18 సంఖ్యకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. అందుకే మహాభారతంలోని ప్రతి పాత్ర మన నిత్య జీవితంలో మనుషుల యొక్క స్వభావంలే. మహాభారతాన్ని చదవడం అంటే అప్పటికే మన జీవితాన్ని ఒక్కసారి అనుభవించినట్లే. మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం కనిపించినట్లే. లోని అంధకారాన్ని పోగొట్టి మంచివైపు అడుగులు వేసేలా చేస్తుంది. అన్నదమ్ముల అనుబంధాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రులకు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియజేస్తుంది. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఎలా సేవించాలో, ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది. పెద్ద చిన్న కులాలు మతాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ మహాభారతం. ఇది నిత్య జీవిత మార్గనిర్దేశం. ఇచ్చిన మాట కోసం తమ జీవితాలను నాశనం చేసుకున్న ఎంతో గొప్ప మంది ఇందులో కనబడతారు. మనం అలాగే మరణం ముందని తెలిసిన వెనుతిరగని పారిపోకుండా ముందుకు అడుగు వేసేలా ఉన్న మహావీరులు ఎదురవుతారు. మహాభారతంలో కూడా కొన్ని పొరపాట్లు ఉండవచ్చు, కానీ ఏ గ్రంథం నుండైనా మనం నేర్చుకోవాల్సింది మంచిని మాత్రమే, చెడుని విడిచిపెట్టాలి. 2 కుటుంబాల మధ్యనో, 2 రాష్ట్రాల మధ్యనో, 2 రాజ్యాల మధ్యనో జరిగిన యుద్ధం కాదు. ఇది మంచికి చెడుకు మధ్య జరిగిన, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరాట యుద్ధం.